అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్గా అకౌంట్లోకే. శాలరీ కష్టాలకి ఖర్చులు. ఐఎఫ్ఎంఎస్లో ప్రత్యేక ఆప్షన్ లేదా ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ ఇప్పటికే శాఖల వారీగా ఆధార్ బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయితే అయ్యాయి. ఎన్నాళ్ళు హెచ్ఓడీలు ఏజెన్సీల అకౌంట్లలో జమ అయితే అయ్యాయి. దీంతో అడ్డగోలు క్రమాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఉన్నారండి. రాష్ట్రంలో 5 లక్షల మందికి పైగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శాలరీ కష్టాలకు సర్కార్ చెక్ పెట్టబోతుంది. ఏప్రిల్ నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలను సర్కార్ చెల్లిస్తుంది. అలాగే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఇదే పద్ధతిలో మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండానే అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుత ఐఎఫ్ఎంఎస్లోనే ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి వీరికి శాలరీలు జమ చేయడము, లేదంటే వీరి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రెడీ చేయడమా అనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను వారి హెచ్ఓడీలు లేదంటే ఏజెన్సీలకే సర్కార్ జమ చేస్తుంది. దీనివల్ల ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టడంతో పాటుగా భారీ అక్రమాలు జరుగుతున్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విప్లవాత్మక మార్పుతో లక్షలాది మంది ఉద్యోగుల కష్టార్జితం ఇకపై మధ్యవర్తుల పాలు కాకుండా నేరుగా వారి చేతికి అందనుంది. అదే సమయంలో కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, గురుకులాలు, హెల్త్ డిపార్ట్మెంటు, మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో జరుగుతున్న అక్రమాలకు తెరబడుతుందని భావిస్తున్నారు. ఏజెన్సీల దోపిడీ, బినామీల దండాకు బ్రేక్. ప్రభుత్వం వద్ద ఉన్న పాత గణాంకాల ప్రకారంగా రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య 4,93,000గా ఉంది. కానీ ప్రతి ఒక్కరి వివరాలను ఆధార్తో అప్డేట్ చేయాలని, అలాగైతేనే ఈ నెల జీతాలు ఇస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఉద్యోగుల సంఖ్య గతంలో అనుకున్న దానికంటే కాస్త పెరిగి ప్రస్తుతం 5 లక్షలు దాటింది. కొత్తగా గ్రామాల్లో పనిచేసే మల్టీపర్పస్ ఉద్యోగుల వివరాలు చేర్చడంతో ఈ సంఖ్య పెరిగింది. ఇన్నాళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాల పంపిణీలో ఏజెన్సీలదే పైచేయిగా ఉంటూ వచ్చింది. అయితే ప్రభుత్వం నిధులు నేరుగా ఏజెన్సీల ఖాతాల్లో వేయడంతో వారు ఉద్యోగులకు ఇచ్చే వేతనంలో భారీగా కోతలు విధిస్తున్నట్లు తేలింది. లేని ఉద్యోగుల పేరిట జీతాలు తీసుకున్నట్లుగా బయటపడింది. ప్రభుత్వం నుంచి పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాల కోసం నిధులు విడుదలైనప్పటికీ చాలా ఏజెన్సీలు వాటిని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా పక్కదారి పట్టిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. కొన్ని విభాగాల్లో అయితే అసలు లేని ఉద్యోగుల పేర్లతో బినామీలను సృష్టించి అక్రమంగా జీతాలు డ్రా చేస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఈ అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నేరుగా శాలరీ బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. దీనివల్ల ప్రభుత్వ విధానం దుర్వినియోగం కాకుండా ఉండడంతో పాటుగా క్రింది స్థాయి సిబ్బందికి పూర్తి స్థాయిలో వేతనం అందుతుంది. సామాజిక భద్రతకు భరోసా. మినిమం స్కేల్ పొందుతున్న ఉద్యోగులందరికీ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారానో చెల్లింపులు జరగనున్నాయి. దీంతో ప్రతి నెల వీరికి క్రమం తప్పకుండా జీతాలు అందే అవకాశం కలుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏజెన్సీల జాప్యం వల్ల నెలల తరబడి వేతనాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి పోనుంది. జీతాలు నేరుగా పడడం వల్ల కేవలం నగదు అందడమే కాకుండా ఉద్యోగుల సామాజిక భద్రతకు కూడా గ్యారంటీ ఉంటుంది. ఇప్పటివరకు ఏజెన్సీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండగా ఇకపై ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షించడంతో ప్రతి ఉద్యోగికి అందాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ వాటాలు కూడా సక్రమంగా జమ అవుతాయని భావిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వారి ప్రమాద బీమా లేదా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్తున్నారు. కాగా ప్రభుత్వ నిర్ణయంపై కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తమవుతుంది. ఉద్యోగుల వివరాలు డిజిటలైజేషన్. ఈ విధానంలో భాగంగా డిపార్ట్మెంట్ల వారీగా ప్రతి ఉద్యోగి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి కంప్యూటరీకరిస్తుంది. పేరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, బ్యాంకు ఖాతా వివరాలను ఒకే గొడుగు కిందకి తెస్తుంది. గతంలో ఏ ఉద్యోగి ఎక్కడ పనిచేస్తున్నారో, వారికి ఎంత జీతం ఉంటుందో రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించడం కష్టంగా ఉండేది. ఇప్పుడు పటిష్టమైన డిజిటల్ డేటాబేస్ సిద్ధం కావడంతో ఒక్క క్లిక్తోనే రాష్ట్రంలో ఏ మూలం ఉన్న ఉద్యోగి వివరాలైనా తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఆధార్ లింకింగ్ వల్ల ఒకే వ్యక్తి 2 వేర్వేరు చోట్ల పనిచేస్తున్నట్లు చూపి జీతాలు పొందడం లేదా ఒకే పేరుతో 2 అకౌంట్లకు నిధులు మళ్లించడం వంటి మోసాలకు జరగకుండా చూడనుంది.